ఎమ్మెల్యే అయ్యాం కదా అని అనవసర వ్యవహారాలు అందులోనూ మతపరమైన అంశాల్లో వేలు పెడితే ఏమవుతుంది అన్న అంశానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు మహిళా ఎమ్మెల్యే. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? మతపరంగా ఆమెకు ఎదురైన చిక్కుల మాటేమిటి? హ్యావ్ ఎ లుక్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకైక మహిళ ఎమ్మెల్యేగా విజయం సాధించారు గల్లా మాధవి. మాజీ మంత్రి విడదల రజనీపై మాధవి భారీ మెజార్టీ దక్కించుకుని అందుకు తగ్గ గుర్తింపు సైతం తెచ్చుకున్నారు. మాధవి ఎన్నికల సమయంలో పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని, పార్టీకి ఎంతో మంచి పేరొచ్చిందని జిల్లా పార్టీ శ్రేణులు సైతం ఎంతగానో సంబురపడ్డాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దగ్గరకు ఈ విషయం వెళ్లటంతో అక్కడ కూడా మంచి పేరే సాధించారు మాధవి. ఎన్నికల్లో విజయం సాధించినంతగా ఆమె ఎమ్మెల్యేగా పనిచేయలేకపోతున్నారు. అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటున్నారన్న మాట వినిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మాధవి అనేక విషయాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఇక్కడే ఆమె ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోతున్నారన్న పేరు సాధిస్తున్నారు. కొన్ని విషయాలు ఆమెకు లేనిపోని తలనొప్పి వ్యవహారాలుగా మారుతున్నట్టు సమాచారం. గతంలోనూ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అంశంలో తనతో పాటు తన భర్త సైతం మీడియా ముందు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక క్లబ్కు సంబంధించిన విషయంలోనూ మాధవి తీరుపై అధిష్టానం కొంత సీరియస్ అయిన సిట్యువేషన్ ఎదురైనట్టు పార్టీలో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం ఇస్కాన్ ఇష్యూలోనూ గల్లా మాధవి అడ్డంగా బుక్కైనట్టే కనిపిస్తోంది. ఆమె తెలిసి చేశారా తెలియక చేశారా తెలీదు కానీ కొంతమేర నష్టమైతే జరిగినట్టు పార్టీలో అంతర్గత చర్చల సారంగా తెలుస్తోంది. ఇస్కాన్ సభ్యులతో గల్లా మాధవి వీడియో క్లిప్పింగ్ బయటపడటంతో ఇదంతా మీడియా నిర్వాకమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఇస్కాన్ మెంబర్స్ తో ఆమె వ్యవహరించిన తీరు బాలేదంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై భగవద్గీత అమ్మకుండా ఇస్కాన్ వారిపై నిషేధం విధించిన మాధవి మరో మతం వారికి మాత్రం ర్యాలీలకు అనుమతులిస్తున్నారని ఇదెక్కడి న్యాయమంటూ కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాధవి తీరుపై హిందూ సంఘాల వారు భగ్గుమంటున్నారు. ఇస్కాన్ సంస్థకు తాము సపోర్టుగా నిలుస్తున్నామని మాధవి చెప్తున్నప్పటికీ వారితో ఆమె మాట్లాడిన వీడియో బయటపడటం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోందని, ఇది పార్టీకి నష్టమని పార్టీ వర్గాల ఇన్నర్ వాయిస్. మాధవితో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఇస్కాన్ సభ్యులు చెప్తున్నా ఇస్కాన్ మెయిన్ మెంబర్స్ వరకు విషయం వెళ్లడంతో వ్యవహారం కంట్రోల్ చేయలేనంత డ్యామేజింగ్ గా మారిందని టాక్. ఇలాంటి మతపరమైన సున్నితాంశాల విషయంలో గల్లా మాధవి అవగాహన పెంచుకోవాల్సి ఉందని అంటున్నారు పార్టీ సీనియర్లు. అనవసర అంశాల జోలికి పోకుండా ఆమె ముందుకెళ్లాల్సి ఉందన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. మరీ చూడాలి మాధవి ఇకనైనా తన తీరు మార్చుకుంటారా లేదా తేలాల్సి ఉందని అంటున్నారు గుంటూరు తెలుగు తమ్ముళ్లు.